హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్మ చంటీస్. వాళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ చూస్తున్నారు కదా, ఇవాళ వీడియో వచ్చేసి మొత్తం అమ్మ చేస్తుంది వంట. సో ఈ వీడియోలో మొత్తం వాయిస్ ఓవర్ కూడా అమ్మనే ఇస్తుందన్నమాట. సో యాజ్ ఇట్ ఈజ్గా వీడియో ఎలా తీసామో అలానే పెట్టేశాను. ఇందులో ఏం ఎడిటింగ్ చేయలేదు నేను. సో అమ్మ కుక్ చేస్తూ మాట్లాడుతుంది, వంట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ వెజ్ పులావ్. సో బాస్మతి రైస్తోనే అమ్మ పులావ్ చేసింది. అమ్మ స్టైల్లో ఎలా చేసిందో చూసేయండి మీరు కూడా. అండ్ వీడియో కొంచెం లెంతీగా ఉంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా అందరూ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసి దాంతోపాటు ఒక కప్పు కర్డ్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. చికెన్ తెచ్చి ఇలాగా కలిపి వండి మా మనవరాళ్ళకి పెడుతున్నాను. లేడు, ఇక్కడ లేడు, ఊరికి వెళ్ళాడు. అందుకనే బిడ్డ నేను ఇద్దరం పోయాము, తెచ్చుకున్నాము. కలిపి పక్కన వేసిన తర్వాత ఇక పొయ్యి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువనే వేయాలి, ఎందుకంటే చికెన్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేడి అయినాక మిరియాలు, ఇది మన బిర్యానీలో ఆకులు, తర్వాత ఆకులు ఇక్కడ వేయాలి. తర్వాత దీనికి ఏమంటారో నాకు తెలియదు కానీ ఇట్లా వేయాలి. వేసిన తర్వాత అది మంచిగా పచ్చిమిర్చి వేయాలి. ఏ పచ్చిమిర్చి? మన క్యాప్సికం పచ్చిమిర్చి. పిల్లలకి నోరు మండదు, ఇద్దరికి మంట రావద్దు, ఎట్లా వండాలి వాళ్ళకి. అయితే నాకు భయంతోనే వండుతున్నాయి. అలా ఎట్లా వండుతున్నాయి ఏంటో, తింటగా తినగా అని నాకు భయం వస్తుంది. అయితే బిడ్డ అంటుంది కదా, మంచిగానే వండను, నువ్వే వండుకొని వాళ్ళు తింటారంట అని బిడ్డ అంటుంది. అయితే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేస్తాం ఇలాగా. ఇంకా ఉల్లిగడ్డలు వేసినాం. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అది కొంచెం మాగిన తర్వాత కొద్దిగా ఆలుగడ్డ వేస్తుంది. ఆలుగడ్డ వేయడానికి వండుతుంది. కూర ఈ కొత్తిమీర పుదీనా వేస్తే కొంచెం బాగుంటుందని. తర్వాత కూడా ఉడికిన తర్వాత కూడా చారమంద కూడా వేస్తుంది. ఇప్పుడు వేస్తున్నా కూడా చారమంద కూడా కొంచెం వేస్తుంది. తర్వాత చికెన్ కర్రీ అవుతుంది కదా. చికెన్ కర్రీ అవుతుంటే ఇప్పుడు బిర్యానీ అన్నం, బాస్మతి బియ్యం నానబెట్టినాం, కడిగినాం. ఇప్పుడు తాలింపు పెడుతున్నాం. బగారా రైస్లో నెయ్యి వేస్తే కొంచెం పిల్లలకి బాగుంటుంది. పిల్లలకి కూడా హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే మనం వెనకట మా అత్తమావలు నెయ్యే బాగా తినేది, కొబ్బరి తినేది అని వాళ్ళు అంటారు. అందుకని నెయ్యి బగారా రైస్లో వండాలి. ఇప్పుడు నెయ్యి వేసినాం కదా, మిరియాల కర్రీలో వేస్తున్నాం. వేడిగైందిగా ఉప్పు కర్రీకి చూసుకోవాలి. రెండు పొయ్యి నిండా రెండు కావచ్చని వేసుకున్నాం. బిర్యానీ రైస్లో కరేపాకు వేయాలి. కలిపి తాలింపు, ఎందుకంటే కరేపాకు, ఉల్లిగడ్డ ఈ మూడు ఇప్పుడు వేస్తున్నామండి. తాలింపు అన్నం రైసు అన్నీ వేసినాం కదా, అది ఉడికినాయి. ఇప్పుడు చికెను
ఇది చికెన్. ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డ మాడినాయి కదా, చికెన్ కలుపుతాను. తీసి మంచిగా కర్రీ పిల్లలకు వంట రాకుండా ఎట్లా ఉంటుందో అని బిడ్డ నాతోని నవ్వుతుంది. అయితే మా పిల్లలు తిన్నాక తర్వాత ఏమంటారు. ఉడికింది చికెన్ ముక్కలు వేసినాం కదా. తర్వాత ఇప్పుడు మంట వస్తే మంచిగా అవి కలిపిన చికెను నీళ్ళు ఊరుతాయి. మంచిగా నీళ్ళు ఊరి మంచిగా అది ఉడుకుతాయి. మెత్తగా ఉడికిన తర్వాత ఎందుకంటే కొంచెం టమాటా వేస్తాం. టమాటా వేసి టమాటా కూడా మంచిగా ఉడుకుతుంది కదా ఆవిరిలో. ఉడికిన తర్వాత మళ్ళీ ఇది మనం కొంచెం నీళ్ళు కావాలంటే నీళ్ళు వేస్తాం, లేదు నీళ్ళు కావద్దని అంటే కొంచెం వేస్తాం. అన్నం రైస్ అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. రెండు మంచిగా ఒకేసారి వేద్ది వంట అంటే ఒకటే వంట అది తీసుకొని ఇదే ఉంటే మనకి లేట్ అయింది. మా పిల్లలు తింటారు, బడికొని వస్తారు. మళ్ళీ 11:12 ఇంటికి వస్తారు. ఏదమ్మా నాకు చికెన్ మటన్ ఏమి చేస్తున్నారు, ఏం వండాలి ఇవ్వాలి అని అడుగుతారు వాళ్ళు. అందుకని వాళ్ళు వచ్చే ముందు వండి మంచిగా జాగ్రత్త పెట్టుకొని ఏది లేదు ఇప్పుడు వండుతా అని వాళ్ళకి చెప్తే మళ్ళీ తర్వాత పెడితే వాళ్ళకి బాగుంటుంది, సంబరం పడతారు వాళ్ళు. టమాటా కూడా వేయాలి బిర్యానీ రైస్. జీలకర్ర పొడి చేసినాం. జీలకర్ర పౌడరు అని మిక్సీ పట్టి రైస్లో వేస్తున్నాం. ఇక ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు ఉప్పు వేయాలి రైస్లో. ఉప్పు తర్వాత ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా, మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వాడినాయి మంచిగా టమాటా 2 గ్లాసు బియ్యం. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం కదా, 3 గ్లాసు పోయాలి వాటర్. అయితే రైసు మంచిగా బాగా తింటారు పిల్లలు. మెత్తగా కాకుండా మంచిగా వస్తుంది అన్నం. చూసినారా 2 గ్లాసు 3 గ్లాసు వేస్తున్నాం బియ్యం వాటర్. 3 గ్లాసులు వాటర్. పిల్లలు తమాసిగా ఉడుకుతూనే తింటారు వాళ్ళు. ఇక ఉడకకుంటే ఇదేనమ్మా అని అంటారు. అందుకనే నేను మెత్తగా శనాసేపు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాతనే మంచిగా ఉంటేనే వాళ్ళు మంచిగా తింటారు. అలవాటు చేసి కర్రీలో టమాటా పోస్తున్నాం. అందులో కలవాలి. ఇలాగా తిప్పుకోవాలి. రైస్కి ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకొని తీసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ స్నానం చేసి వచ్చింది. వేసేసాము కదా, అది కొత్తిమీర పొద్దున వేసేసాము. ఇప్పుడు ధనియా పౌడర్, జీలకర్ర, ధనియా కలుపుకోవాలి. కలుపుకోవాలి. బస్ కాయ
खाएंगे परासा करती हैं రైస్ కూడా ఇప్పుడు మంచిగా అయిపోయింది బాగున్నాయి అనుకున్నాను రైస్ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుంటూ వంట అయితే ఫినిష్ చేసేసింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. వెజ్ పులావ్, చికెన్ కర్రీ. అండ్ అమ్మకు వీడియోలో మాట్లాడడం అలాంటివి ఎక్స్పీరియన్స్ ఏమి లేవు, ఫస్ట్ టైం అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.